విశాఖలో సంచలనం సృష్టించిన మురళీనగర్ హత్య కేసును ఛేదించారు పోలీసులు. ఈ మేరకు ఏసీపీ ప్రదీప్తి మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 12 మందిని అదుపులో తీసుకున్నామని చెప్పారు. ఇందులో ఇద్దరిపై రౌడీ షీట్ ఉందని తెలిపారు. కేవలం పాత కక్షల కారణంగా ఈ హత్య జరిగిందని వెల్లడించారు. పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేశారని అంటున్న ఏసీపీ ప్రదీప్తితో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధి మురళీనగర్లోని జరిగిన హత్య కేసును గంటల వ్యవధిలోనే ఛేదించి తమదైన ప్రతిభను చూపించిన విశాఖ కంచరపాలెం పోలీసులు చూసుకుంటే గత రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి వరుణ్ రాజ్ రెండు గ్రూపులు తగాదాల యొక్క ఘటన జరిగిన నేపథ్యంలోని గంటల వ్యవధిలోని నేరస్తులను పట్టుకొని విశాఖ కంచరపాలెం పిఎస్కి అయితే తరలించిన పరిస్థితి నెలకొంది. వాటిని చాకచక్యంగా వారిని అయితే గంటల వ్యవధిలో నుంచి వారిని అయితే దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఏసీపీ ప్రదీప్ అయితే మనతో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసుకుందాం. చూసుకుంటే మేడం, గత అర్ధరాత్రి జరిగిన ఘటనకు సంబంధించి ఏదైతే వరుణ్ రాజ్ ఘటనకు సంబంధించి గంటల వ్యవధిలోనే ఛేదించిన వైనం, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చెప్పండి. ముందు మనకి ఇన్సిడెంట్ అనేది పాత గొడవల వల్ల వచ్చిన ఇన్సిడెంట్ అండి. సుమారు 15 రోజుల క్రితం మాధవదారి దగ్గర ఒక వైన్ షాప్ దగ్గర జరిగిన గొడవ దీనికి మూల కారణంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ 2 గ్రూప్స్లో ఉన్నారు. ఒకటి వాసు, సాయి, వీళ్ళంతా వీళ్ళంతా ఒక ఫ్రెండ్స్, అలాగే మోషే, మిగిలిన వాళ్ళంతా కూడా వేరే ఫ్రెండ్స్. అయితే నిన్న 7వ తేదీ రాత్రి సుమారు 9 నుంచి 10 గంటల సమయంలో మనకి మురళీనగర్ దగ్గర మసీద్ సెంటర్ వాళ్ళ దగ్గర వాసు, వరుణ్ రాజ్, అలాగే సాయి వీళ్ళంతా ఉన్నప్పుడు వీళ్ళు ముందు జరిగిన ఫోన్ కాన్వర్జేషన్ వల్ల సడన్గా ఈ కర్రలు పట్టుకొని మోషే అలియాస్ వైకుంఠరావు, రామకృష్ణ, ఫణీంద్ర వీళ్ళంతా రావడం జరిగింది. వచ్చి వాళ్ళు రాగానే వీళ్ళపై ఒకసారి కలబడడం జరిగింది. బట్ అదే టైంలో వాసు, సాయి వీళ్ళంతా తప్పించుకొని వెళ్ళిపోయారు. వరుణ్ రాజ్ ఉండిపోవడం వల్ల తన మీద దాడి జరిగింది. కర్రలు రాళ్ళ వల్ల తనకి కొంచెం తల మీద దెబ్బలు తగిలి ఆ గాయాల వలన తనకి బ్లీడింగ్ ఎక్కువయ్యి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయినప్పుడు వెంటనే సాయి అన్న పర్సనే తన ఫ్రెండ్ కేజీహెచ్కి తరలించినప్పుడే అప్పటికి తను చనిపోయాడు. సో ఇది విషయం తెలియగానే మొత్తం కంచరపాలెం స్టేషన్కి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ రాగానే వెంటనే సబ్ ఇన్స్పెక్టర్ అజయ్ అలాగే రిమైనింగ్ స్టాఫ్ అంతా కూడా వెళ్ళి వెంటనే అక్కడ సీన్ సెక్యూర్ చేసుకున్నారు. వితిన్ వెంటనే సిపి సార్కి అలాగే మన డీసీపీ మేడం గారికి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్తో వితిన్ 1 అవర్లోనే ఎవరెవరైతే ఆ గొడవలో పార్టిసిపేట్ చేశారో అందరినీ డైరెక్ట్ విట్నెస్ చెప్పిన స్టేట్మెంట్స్ ప్రకారం అలాగే మనకున్న సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం కూడా 1 అవర్లోనే 7 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఫర్దర్ ఎంక్వైరీలో రిమైనింగ్ మెంబర్స్ని కూడా ఐడెంటిఫై చేశాము. సో 11 మెంబర్స్ని టోటల్గా ఇప్పటికి 12 మెంబర్స్ ఇప్పుడే ఇంకొకరిని కూడా అప్రిహెండ్ చేశాము. సో 12 మెంబర్స్ని అలాగే 3 బైక్స్ని ఏవేవైతే బైక్స్ మీద వాళ్ళు ఆ ప్లేస్కి వచ్చారో ఆ బైక్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మెయిన్గా మా పోలీసుల నుంచి మేము ఇచ్చేది సందేశం ఏంటి అంటే ఇలాంటి అంటే శాంతి భద్రతలకి అలాగే ఎల్ఎన్ఓకి ఏమన్నా సరే డిస్టర్బెన్స్ చేసే సిచ్యువేషన్స్ ఏమన్నా ఉంటే మాత్రం వాటి మీద సివియర్ యాక్షన్స్ తీసుకోబడతాయి. వీళ్ళ మీద ఇప్పుడు రౌడీ షీట్స్ ఎవరైతే ఈ మర్డర్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేయబడతాయి. ఎలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఇలాంటివి ఉపేక్షించడం బోమ్. చూసుకుంటే వరుణ్ రాజ్ ఏదైతే ఈ ఘటనకు సంబంధించి ప్రధాన కారణం పాత కక్షల కారణం ఉంటారు, లేదంటే ఇతర కారణాలు ఏమని చెప్తారా? ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో అయితే ఓన్లీ పాత కక్షలు, పాత గొడవల వల్ల జరిగింది. అలాగే ఫోన్ కాల్స్లో ఒకరినొకరు రెచ్చగొట్టుకోవడం జరిగింది. సో దీనివల్లన జరిగిన ఇన్సిడెంట్ అండి నిన్న ఇది. చూసుకుంటే ఇప్పుడు హత్య జరిగిన ఈ 12 మంది కూడా ఆల్రెడీ హత్య అయ్యేటట్టు వరుణ్ రాజుతో దాంతో పాటుగా ఎవరైతే హత్య చేస్తే దాని ప్రధాన కారణం అయిన వాళ్ళు కూడా ఒక ఏజ్ చూసుకుంటే 23-20 సంవత్సరాల పరిపాటునే ఉన్నారు. చూసుకుంటే యువత ఈ తరహా ఘటనలు చేయడం పట్ల యువతకు ఏ విధమైన చేస్తే బాగుంటుంది అవేర్నెస్ పరంగా? మేము ఆల్రెడీ డిఫరెంట్ అవేర్నెస్ మీటింగ్స్ కూడా పెట్టడం జరుగుతుందండి. అంటే వాళ్ళకి బీయింగ్ ఇట్ సైబర్ అయినా సరే లేదంటే ఈ మాదక ద్రవ్యాలకి అగెనిస్ట్గా కూడా అవేర్నెస్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాము. సిపి సార్ అలాగే డీసీపీ మేడం గారు ఎప్పటికప్పుడు ఇలాంటివన్నీ కూడా ఫాలో అప్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్తోనే ఇప్పటికీ ఎన్నో ఇలాంటి అన్లాఫుల్ యాక్టివిటీస్ అన్నది తగ్గించడం జరిగింది. ఫర్దర్గా కూడా ఇవి ఇలానే కంటిన్యూ చేసి ఎలాంటి ఇన్సిడెంట్స్ లేకుండా మేము చర్యలు తీసుకుంటాము. ప్రధానంగా అయితే ఈ 12 మందిలో కూడా కొందరు అంటే రౌడీ షీట్స్ కూడా ఉన్నాయని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. వాళ్ళు ఈ హత్యకు ప్రధాన పాత్ర పోషించారు అనుకుంటున్నారు.
వాళ్ళకంటే ఇంకా ప్రధాన పాత్ర ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎవరైతే మోషే అలియాస్ వైకుంఠరావు ఉన్నారో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఈ రౌడీ షీట్స్ ఉన్న పర్సన్స్ అసిస్ట్ చేశారని భావించడం జరుగుతుంది. బట్ ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా దర్యాప్తు చేస్తాం. చూసుకుంటే ప్రధానంగా ఏదైతే విశాఖ మురళీనగర్లో జరిగినటువంటి ఘటన దురదృష్టకరమని చెప్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా 12 మంది ఈ యొక్క ఘటనలోని ఉన్నట్టు చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే భవిష్యత్తు యువత కూడా ఏదేమైనా చెడుపాయలకు వెళ్లకుండా ఇప్పుడు కూడా ఈ ఘటనలో చూసుకుంటే 12 మంది ఈ సుమారుగా 23 సంవత్సరాల వయసు కలవాలని ఉన్నారు. యువత చెడు బారిన పట్టకుండా కూడా ఇప్పటికే పలు అవగాహన కార్యక్రమాలు చేస్తున్నామని కూడా ఇక్కడ స్థానిక ఉన్నటువంటి ఏసీపీ ప్రదీప్తిగా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా ఇటువంటి ఘటనలు దురదృష్టకరంగా మనం భావించవచ్చు. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్ లైన్, విశాఖపట్నం, కంచరపాలెం PS నుంచి.